Hi everyone, welcome back to RS Academy. This is Ravi. Addition of vectors లో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఇది మీకు 4 మార్క్స్కి వస్తుంది. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ ఇంకా సమ్స్ కావాలి, ఇంపార్టెంట్ సమ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. చాప్టర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ సునీల్ సార్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, మిస్ అవ్వద్దు. ఇన్స్టాలో RS వైబ్స్ అని ఇన్స్టా అకౌంట్ ఉంది, అది కూడా ఫాలో చేయండి. మంచి మంచి మోటివేషన్ వీడియోస్ మీకు వస్తాయి స్టూడెంట్స్. ఓకే, ఈ సమ్ చాలా ఈజీగా చెప్తాను. మిగతా సమ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. అండ్ ప్లీజ్ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఓకే, ఇఫ్ ద పాయింట్ హూజ్ పొజిషన్ వెక్టార్స్ ఆర్ 1, 2, 3, 4 పాయింట్స్ ఇచ్చారు. K are the coplanar, then show that lambda is equals to minus 146/17 మనం చూపించాలి వాల్యూ. ఓకే, సో ఇచ్చిన ఈ వెక్టార్స్ ఏది? ఇది OA, ఇది OB, ఇది OC, ఇది OD అంటాము. తీసుకోండి అలాగా. లెట్ ఏంటిది OA ఈజ్ ఈక్వల్స్ టు వెక్టార్ ఏంటి? 3i minus 2j minus k vector. Next OB vector. OB vector ఏంటి? 2i plus 3j minus 4k. 2i plus 3j minus 4k vector. ఓకే, అదే మనకి OB అయిపోయింది. ఇప్పుడు OC వెక్టార్ ఏంటి? OC is equals to I minus I, okay, plus J vector plus 2k vector మనకి. ఓకే, ఇప్పుడు D వెక్టార్ వచ్చేసి ఏంటి అంటే OD is equals to OD is equals to 4i plus 5j plus lambda. ఓకే, మనం లాంబ్డా వాల్యూ కనుక్కోవాలి. IJK అర్థమైందా? IJK వస్తుంది ఇక్కడ K ఇక్కడ వస్తుంది. ఓకే, IJK. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే AB వెక్టర్ కనుక్కోవాలి. AB వెక్టర్ ఎలా కనుక్కోవాలంటే చాలా చాలా సింపుల్, ఏం లేదు. OB మైనస్ OA మనం చేస్తే సరిపోతుంది, మనకి AB వచ్చేస్తుంది. ఓకే, AB కనుక్కున్నామా? AB ఎలా కనుక్కోవాలంటే OB అంటే ఏంటి చూడండి. OB ఈజ్ ఈక్వల్స్ టు 2i ప్లస్ 3j మైనస్ 4k. సో అవి వేసుకోండి, సింపుల్. ఏంటి? 2i ఈక్వల్స్ టు 2i plus 3j minus 4k vector minus OA ఏంటి? ఇదే వేసుకోండి. 3i minus 2j minus k vector. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ మైనస్ లోపలికి వెళ్తే ఇది మైనస్, ఇది ప్లస్, ఇది ప్లస్ వస్తుంది. వేసుకోండి. 2i plus 3j, ఓకే, minus 4k minus into 3i minus 3i minus into minus plus 2j vector minus into minus plus k vector. ఇప్పుడు చాలా సింపుల్. 3i, ఓకే, ఇక్కడ 2i సబ్ట్రాక్షన్ చేస్తే ఇది పెద్దవాళ్ళే కాబట్టి మైనస్ వేసుకుంటాము. I సింపుల్. 3j 2j రెండు ప్లస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ 5j. ఇక్కడ 4లో నుంచి ఒక k తీసేసేయండి, మైనస్ 3k. ఇలా వచ్చింది. ఏంటిది? AB వెక్టార్. ఇది ఏంటిది? ఇది AB వెక్టార్. AB వెక్టార్. ఓకే, ఇలా వచ్చింది. నెక్స్ట్ మనం అలానే నెక్స్ట్ ఏం చేసుకోవాలి? AB అయిపోయింది. నెక్స్ట్ మనము AC చేయాలి. AC చేసుకోవాలి.
ఏసీ ఎలా వస్తుంది? సేమ్ ఓబి మైనస్ ఓఏ ఎలా అయితే వేసామో ఏసీ రావాలంటే ఓసి వెక్టార్ మైనస్ సేమ్ ఓఏతో సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఓకే, సబ్ట్రాక్షన్ చేయండి. ఇప్పుడు ఏంటి? ఓసి మైనస్ ఓఏ వేసుకోండి. ఓసి వాల్యూస్ ఏంటి వేసుకోండి. మైనస్ ఐ వెక్టార్ ప్లస్ జే వెక్టార్ ప్లస్ 2k వెక్టార్. ఓకే, ఓసి వేసుకున్నా. మైనస్ ఓఏ వాల్యూ ఏంటి? ఓఏ వాల్యూ ఏంటి చూసుకోండి. ఇదే 3i మైనస్ 2j మైనస్ k వెక్టార్. ఇప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ చేయండి. చేస్తే మైనస్ ఐ ప్లస్ జే వెక్టార్ ప్లస్ 2k వెక్టార్ మైనస్ ఇంటూ 3i మైనస్ 3i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2j మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ k వెక్టార్. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇప్పుడు మనం దీన్ని సబ్ట్రాక్షన్స్ చేద్దాము. సింపుల్గా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, దానికోసం లైన్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది? మైనస్ ఐ ఉంది, ఇక్కడ మైనస్ 3i ఉంది. యాడ్ చేయండి. ఏసి అంతే కదా, ఏసీ మనం సాల్వ్ చేస్తున్నాం. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు చేయండి 3iలో నుంచి అంటే 3i మైనస్ 3i ఏమొస్తుంది? మైనస్ 4i వస్తుంది. మైనస్ 3i మైనస్ i కాబట్టి మనకి మైనస్ 4i వచ్చింది. 2j ప్లస్ 1j ఎంత? ప్లస్ 3j 2k 1k 3k వస్తుంది. ఓకే, ప్లస్ 3k ఇలా వస్తుంది స్టూడెంట్స్. ఓకే, చాలా సింపుల్గా మీకు అర్థమనుకున్నాను స్టూడెంట్స్. నెక్స్ట్ ఏడి చేసుకోవాలి. ఏడి వెక్టార్ ఈక్వల్స్ టు సేమ్ ఇదే విధంగా ఓడి మైనస్ ఓఏ, ఓడి మైనస్ ఓఏ. గమనించండి, ఓబి మైనస్ ఓఏ, ఓసి మైనస్ ఓఏ, ఓడి మైనస్ ఓఏ. ఓఏతో మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, ఇది మీరు గమనించండి. ఓకే రైట్, క్లియర్గా మీకు అర్థం స్టూడెంట్స్. ఇప్పుడు ఓడి వాల్యూస్ ఏమున్నాయి? 4i 5j అండ్ లాంబ్డా k వేసుకోండి. 4i వెక్టార్ ప్లస్ 5j వెక్టార్ ప్లస్ లాంబ్డా k వెక్టార్. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు ఈ వెక్టార్స్ వేసుకోవాలి మనం. వేసుకోండి. మైనస్ ఇది 3i మైనస్ 2j మైనస్ k వెక్టార్. ఓకే, ఇప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వేసుకోండి. 4i ప్లస్ 5j ప్లస్ లాంబ్డా k మైనస్ 3 మైనస్ ఎందుకు వచ్చిందంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2j వెక్టర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ k వెక్టర్ ఇలా వచ్చింది. ఓకే, 4లో నుంచి 3 తీసేసేయండి ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి i వెక్టర్ వచ్చింది. 5j 2j 7j వచ్చింది. దీంట్లో నుంచి k తీసేసేయండి మీరు. అప్పుడేమొస్తుంది మనకి? k కామన్ తీస్తే దీంట్లో నుంచి k కామన్ తీస్తే 1 ప్లస్ లాంబ్డా k వస్తుంది. ఏంటి? 1 ప్లస్ లాంబ్డా k వాల్యూ మనకు వస్తుంది. ఇది వెక్టర్, ఇది వేసుకోండి. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఏంటిది? ఏడి. రైట్, ఇలా వచ్చిన తర్వాత యాజ్ పర్ మనకి ఏంటంటే ఏబి, రైట్, ఏబి అండ్ ఏసి అండ్ ఏడి ఆర్ ద కోప్లేనార్స్. రాసుకోండి. ఏబి కామా అండ్ ఏసి కామా నెక్స్ట్ ఏడి ఆర్ కోప్లేనార్స్. కోప్లేనార్.
అప్పుడు ఏమవుతుందంటే ఈ 3 వెక్టార్స్ ఇస్ ఈక్వల్స్ టు మనం 0 వేసుకోవచ్చు. ఏ బి ఏసి ఏడి ఓకే ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే మనం మ్యాట్రిక్స్ అప్లై చేస్తున్నాము. ఏం చేస్తున్నాం? మ్యాట్రిక్స్ అప్లై చేస్తున్నాము, రైట్. దానికోసం ఇది మ్యాట్రిక్స్ వేసుకోండి, రైట్. వేసుకుంటే ఇప్పుడు ఏబి వాల్యూస్ ఏమున్నాయి? ఏబి వాల్యూస్ చూడండి, -i అంటే 1 వేసుకోండి, -1 5 -3 వేసుకోవాలి. -1 5 -3 వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఏసీ వాల్యూస్ -4 ఏంటి -4 ఓకే. ఏసీ వాల్యూస్ -4 3 and 3 చూడండి, ఇది ఏసీ వాల్యూస్, రైట్. ఇది ఏబి వాల్యూ, ఓకే. సో మీకు ఇది ఏబి ఏసీ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు 0, ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏడి వాల్యూ ఏది? ఏడి వచ్చేసి ఇది ఏడి ఏమొచ్చింది? 1 7 1 ప్లస్ లాంబ్డా, ఓకే. 1 7 1 ప్లస్ లాంబ్డా, ఎందుకంటే ఐజే వాల్యూస్ మనం ఇక్కడ పక్కన వేసుకోవాలి. ఐజేకే ఈజ్ ఈక్వల్స్ టు 0, ఓకే. ఇలా వేసుకోవాలి స్టూడెంట్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు క్లియర్ అర్థమవుతున్నా స్టూడెంట్స్, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే దీనికి మ్యాట్రిసెస్ ఫామ్ అప్లై చేసుకోవాలి. క్యాపిటల్ ఏ ఏడి మైనస్ బీసీ మైనస్ బి ఏడి మైనస్ బీసీ ప్లస్ సి ఏడి మైనస్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 0 వేసుకోవాలి, ఓకే. ఇది ఫార్ములా ఏంటి? క్యాపిటల్ ఏడి మైనస్ బీసీ మైనస్ క్యాపిటల్ బి ఏడి మైనస్ బీసీ సి ఏడి మైనస్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇస్ ఏ ఫార్ములా. ఇప్పుడు క్యాపిటల్ ఏ అంటే ఏంటి? ఇది క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. ఇది ఏంటిది? క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి వేసుకోండి. -1 ఏ ప్లేస్లో -1 వేసుకోవాలి. ఏడి మైనస్ బీసీ అంటే ఇది మాట్లాడుతున్నప్పుడు, దీనికోసం మనం మాట్లాడుతున్నప్పుడు ఇది ఏ బి సి డి. ఎందుకు అంటే చూడండి, ఇట్లా దీనికోసం మాట్లాడుతున్నప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది, ఇది క్లోజ్ అయిపోతుంది, ఇవి మాత్రం మిగులుతాయి. ఏడి మైనస్ బిసి వేసుకోండి. ఏడి 3 1s are 3 into lambda plus 3 lambda. Next minus 3 into 7 ABC BC 3 7s are 21 ఇలా వస్తుంది. నెక్స్ట్ మైనస్ బి అంటే ఏంటి? 5. ఇప్పుడు 5 కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది, ఈ పై ఆబ్వియస్గా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది, ఈ లాస్ట్ మిగిలాయి మనకి. అప్పుడు ఏం చేసుకోవాలి? ఏడి బిసి అలాగా. -4 into 1 -4 -4 into lambda -4 lambda 3 1s are 3 -3 ఇలా వస్తుంది స్టూడెంట్స్. ఓకే, మీకు క్లియర్ అర్థమవుతుంది అనుకున్న స్టూడెంట్స్. నెక్స్ట్ ప్లస్ సి అంటే ఏంటి? సి వచ్చేసి మనకి -3 ఇంటూ ప్లస్ మనకి -3 వస్తుంది. నెక్స్ట్ ఏడి మైనస్ బీసీ, దీనికోసం మాట్లాడుతున్నప్పుడు పైన క్లోజ్ అయిపోతుంది, ఇది క్లోజ్ అయిపోయింది, ఏం మిగిలింది? ఇవి మాత్రం మిగిలాయి. అప్పుడు ఏంటి? ఏడి మైనస్ బీసీ
ఏరియా ఏంటి -4 7s are 28 -3 1s are 3 ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఈ -1 యాస్ట్ చేసుకోండి, -1 21లో నుంచి 3 తీసేసేయండి, -18 వస్తుంది, -18 ప్లస్ 3 లాంబ్డా. ఓకే. నెక్స్ట్ -5 యాస్ట్ చేసుకోండి, రైట్. సో -4 లాంబ్డా యాస్ట్ వేసుకోండి, -4 -3 -7, రైట్. ఇప్పుడు -3 ఉంది కదా, అది -3 యాస్ట్ వేసుకోండి, -28 -3 ఎంత, -31 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ చాలా సింపుల్, మైనస్ టు మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ 18 అండ్ -3 లాంబ్డా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20 లాంబ్డా. ఓకే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 7s are 35. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 93 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇప్పుడు ఈ 20లో నుంచి -3 తీసేసేయండి, మనకేమొస్తుంది, తీసేస్తే మనకి 17 లాంబ్డా వస్తుంది. ఎంత, 17 లాంబ్డా వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ 18 ఈ 35 ఈ 93 యాడ్ చేస్తే మనకి 146 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది, రైట్. 146 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ 146 అవతలకి వెళ్ళింది అనుకుందాం, అప్పుడు ఏమొస్తుందంటే 17 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు -146. ఎంత, 146. దాని తర్వాత లాంబ్డా ఇక్కడ చేసుకోండి, 17 అవతల తీసుకెళ్ళండి, అప్పుడు ఏమవుతుంది, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు -146/17. ఎందుకంటే ఈ 7 అవతలకి వెళ్తే కిందకు వస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో షో దాట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 146/17, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 146/17 ఆన్సర్ వచ్చింది. ఓకే. సో ఈ వీడియో మీకు చాలా ఈజీగా సింపుల్గా చెప్పాను స్టూడెంట్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.